నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున స్తుతి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఇశ్రాయేలీయులు పాపములో విగ్రహారాధనలో పడి దేవుని నుండి దూరమయ్యారు. ఫిలిస్తీయుల చేతిలో వారు ఎన్నో యుద్ధాలలో ఓడిపోయారు. నిబంధన మందసం కూడా వారి యొద్ద లేదు. దానిని తిరిగి తెచ్చుకున్నా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోయారు. సమూయేలు దేవుని ప్రవక్తగా ప్రజలను పిలిపించి వారికి దేవుని చిత్తాన్ని తెలియజేశాడు. ఫిలిస్తీయుల నుండి విమోచన కావాలి అంటే కేవలం బాహ్య చర్యలు కాకుండా హృదయపూర్వకమైన పశ్చాత్తాపం అవసరమని చెప్పాడు. దేవునికి మాత్రమే సేవ చేసి విగ్రహములను తొలగించవలసిన అవసరం ఉందని వారిని సమూయేలు హెచ్చరించాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని వైపు తిరుగుట అంటే కేవలం బాహ్యంగా కాకుండా మనస్సు, ప్రాణం, ఆత్మతో పూర్తిగా ఆయనకు అంకితం కావాలి. దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ఏదైనా మొదటి స్థానంలో ఉంటే అది విగ్రహమే. విశ్వాసులు నిజమైన విమోచనం పొందాలంటే మనసులోని విగ్రహాలను, అపవిత్రపు అలవాట్లను, స్వార్థాన్ని తొలగించుకుని దేవుని కోసం పరిశుద్ధంగా, యథార్థంగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఒక వ్యక్తి ఇద్దరికి సేవ చేయలేడు. కాబట్టి దేవుని వైపు పూర్తిగా తిరిగి ఆయనకు మాత్రమే సేవ చేయాలి. దేవుని ప్రసన్నత, రక్షణ, విమోచన పొందాలి అంటే మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరగాలి. విగ్రహాలను, పాపపు అలవాట్లను వదిలి దేవునికే సంపూర్ణంగా అంకితం అయినప్పుడు ఆయన మనకు శత్రువుల నుండి విమోచననిస్తాడు. ఆమేన్.